ఓ విశ్వాసులారా, మీరు పరస్పరం ఒక నిర్ణీత గడువు కొరకు అప్పు వ్యవహారం చేసుకుంటున్నప్పుడు దాన్ని రాసుకోండి. రాసేవాడు ఈ వ్యవహారాన్ని మీ మధ్య న్యాయబద్ధంగా రాయాలి. అల్లాహ్ ఎవడికైతే రాయడం నేర్పాడో అతను రాయటానికి నిరాకరించకూడదు. అతడు రాయాలి. రుణం పుచ్చుకున్న వ్యక్తి విషయాన్ని విడమర్చి రాయించాలి. ఈ విషయంలో అతను తన ప్రభువైన అల్లాహ్కు భయపడాలి. పుచ్చుకున్న దాన్ని తగ్గించి రాయించకూడదు. ఒకవేళ రుణగ్రహీత అమాయకుడో బలహీనుడో లేక చెప్పి వ్రాయించలేనివాడో అయ్యుంటే అతని సంరక్షకుడు న్యాయంగా రాయించాలి. మీలో 2 పురుషులను ఈ వ్యవహారానికి సాక్షులుగా పెట్టుకోండి. 2 పురుషులు లభ్యం కాని పక్షంలో మీరిష్టపడే సాక్షులలో ఒక పురుషుణ్ణి, 2 స్త్రీలను సాక్షులుగా పెట్టుకోండి. ఎందుకంటే వారిలో ఒక ఆమె మర్చిపోతే రెండవ స్త్రీ మరిచిపోయినా ఆమెకు జ్ఞాపకం చెయ్యవచ్చు. సాక్ష్యం కోసం పిలవబడినప్పుడు సాక్షులు రావటానికి నిరాకరించకూడదు.